కళ్యాణపు బొట్టును పెట్టి మణివాచకమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురే వెలసిన సీత కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సంపగి నూనెను కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము దీర్చి ఎంపగ వాటి చుక్కను పెట్టి ఎంపగ వాటి చుక్కను పెట్టి పెండి కొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాకై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా తిరుమల మెరసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి.
కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల నిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల ఏకశిలా విగ్రహంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపేందుకు ఆలయ కమిటీ సిద్ధం చేసింది. ఏదైతే ఉందో సుమారు 12వ శతాబ్దంలో ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఏకశిలా విగ్రహానికి అప్పట్లో భద్రాచలం కంటే ముందు అంగరంగ వైభవం ఈ ప్రాంతంలో కళ్యాణం జరిపించారని ఆలయ శాస్త్రాల ఇక్కడ తెలుస్తుంది. ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు వంటి విప్లవకారులు సైతం ఈ సీతారాములు విగ్రహాల దగ్గరికి వచ్చి పూజలు చేసిన ఘటనలు ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటు అనేక విగ్రహాలు ఆ కాలం నాటి 12వ ఇప్పటికీ చెక్కు చెదరని విగ్రహాలు ఇక్కడ స్వయంభూలు మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏదైతే ఉందో ఆ శతాబ్దం నాటి మళ్ళీ ఆ అన్వయ పునరావృతం కావాలంటూ ఏకశిలా విగ్రహం ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకశిలా విగ్రహం దగ్గరే ఈ సీతారాముల కళ్యాణం జరిపించేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఏదైతే ఉందో ఈ ఏకశిలా విగ్రహం కళ్యాణోత్సవంలో చూసినా దర్శించిన కళ్యాణ భాగ్య విన్న సకల పాపలు హరించి వారి కుటుంబం అంతా కూడా సౌభాగ్యంగా ఉంటారని చెప్పేసి ఇక్కడ భక్తులు ప్రకటిస్తూ మనం చూడొచ్చు. కనీసం ఆలయానికి మెట్ల మార్గం సైతం లేకపోయినప్పటికీ అనేక మంది భక్తులు ఈ కొండపైకి ఎక్కి స్వామివారి కళ్యాణంలో పోతున్నారు. ఎక్కడి నుంచో ముఖ్యమైన భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ ఎక్కడ ఎంత ఎలా ఉంది ఇక్కడ మీరు వచ్చేసారు? ఎలా ఉంది అసలు ఇక్కడ మీరు ప్రతి ఏటా వస్తుంటారా? ఇంకా మీ ఆలయానికి కావాల్సిన విశిష్టత ఏంటి? అది మొత్తంగా చూసుకుంటే భద్రాచలం వంటి క్షేత్రంగా కూడా ఈ క్షేత్రాన్ని మనకు చూపించాల్సిన అవసరం కూడా మనం మాట్లాడడానికి మరో ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పడం ఈ గ్రామాన్ని ఈ రామాలయాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం? ఏదేమైనా ఎవరైనా అబులైనా బుధలైనా వృద్ధాప్యమైన ఎవరైనా సరే ఈ క్షేత్రాన్ని వైభవం చేయాలి. ఏకశిలా విగ్రహం ఉన్న ఈ సీతారాముల విగ్రహాల విశిష్టత రాష్ట్రానికే కాదు దేశానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి. వాటర్ స్టూడియో. స్వయంభూ అన్నారు. ఈ స్వామిని దర్శించే వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఉద్యోగులైన వాళ్ళు ఉద్యోగం ఇస్తారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.